పచ్చని అందమైన అడవిలో బోబో అనే చిన్న కుందేలు ఉండేది. ప్రతి ఉదయం బోబో తన స్నేహితులకు సహాయం చేసేది. ఒకరోజు నది దగ్గర ఏదో బంగారు రంగులో మెరిసింది. బోబో ఆ మెరిసే బంగారు క్యారెట్ను జాగ్రత్తగా తీసుకుంది. ఇది నేను దాచుకుంటే బాగుంటుందేమో అని బోబో ఆలోచించింది. అప్పుడే దగ్గరలో ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది. అది తాతయ్య తాబేలు. అతని బంగారు క్యారెట్ పోయింది. బోబోకి నిజం చెప్పాలని అనిపించింది. బోబో వెంటనే బంగారు క్యారెట్ను తాతయ్య తాబేలుకు ఇచ్చేసింది. తాతయ్య తాబేలు చాలా సంతోషపడ్డాడు. అడవిలోని జంతువులందరూ బోబో నిజాయితీ గురించి తెలుసుకున్నారు. తాతయ్య తాబేలు బోబోకు ఒక ప్రత్యేకమైన బహుమతి ఇచ్చాడు. ఆ రోజు నుంచి బోబోకు కొత్త మంచి స్నేహితుడు దొరికాడు. బోబో ఇంకా ఎక్కువగా అందరికీ సహాయం చేయడం ప్రారంభించింది. ఒకరోజు భారీ వర్షం వచ్చింది. బోబో చిక్కుకుంది. అప్పుడు అడవిలోని స్నేహితులందరూ కలిసి బోబోకు సహాయం చేశారు. మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది అని బోబోకు అర్థమైంది. ఆ సాయంత్రం అడవిలో అందరూ కలిసి ఆనందంగా సంబరాలు చేసుకున్నారు. నిజాయితీ మరియు దయ మన ప్రపంచాన్ని ఇంకా అందంగా మారుస్తాయి. మీరు కూడా ఎప్పుడూ నిజం చెప్పాలి, బోబోలాగే. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.